బేసిక్గా ఫిక్స్ అయిపోయాం మన ఐరన్ లెగ్ అనుకుంటే బేసిక్గా మనం ఫస్ట్ సీరియల్ చేయగానే అదే అయిపోయింది, సెకండ్ సీరియల్ ఇదేదో మనకి ఫిక్స్ నేను ఫిక్స్ అయిపోయా బేసిక్గా. చెప్పారు 800 మెంబర్స్ ఆడిషన్కి వచ్చారు బట్ ఇద్దరిని సెలెక్ట్ చేస్తున్నారు అని. మనం మెంటలీ ఫిక్స్ అయిపోయాం, మన లెగ్ ఆల్రెడీ మంచి స్ట్రాంగ్ ప్రూవ్ అయింది కదా, సో ఇంకా కన్ఫర్మ్ ఫిక్స్ అయిపోయా. రాదులే బట్ మన ఎఫర్ట్ అయితే పెడదాము అని. ఎపిసోడ్ టెలికాస్ట్ అవగానే మెసేజ్ వస్తుంది, గుడ్ యాక్టింగ్ విత్ ఐస్, మంచి మేము పెడతారు అనమాట, నైస్ హీరో ఇలా పెట్టేవాళ్ళం మెసేజ్. సో ఆ మెసేజ్ కోసం కష్టపడి పని చేసేవాళ్ళం, ఆ కాంప్లిమెంట్ కోసం. అంత మంచి క్యారెక్టరైజేషన్స్, అంత మంచి కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్లోనే, ఆఫ్ స్క్రీన్లో ఏం ఉండేది కాదని విన్నాను. ఫైటింగ్ అంటే ఇప్పుడు మీ ఇద్దరు బేసిక్గా మన సీరియల్లో ఫేమ్ రాగానే మైండ్కి ఎక్కుద్ది కదా, సో మరి ఏమో తెలీదు, నాకు ఎక్కిందో తనకి ఎక్కిందో తెలియదు ఆ మైండ్కి. సో ఆ డిస్టెన్స్ మెయింటైన్ అవుతూ వచ్చింది. క్యారెక్టర్స్ కూడా ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ లాగే ఉండేవి. ఎలా అంటే కొంచెం నేను దూరంగా ఉండేవాడిని, తన దూరంగా ఉండేది, సో అలాగే డిస్టెన్స్ మెయింటైన్ అయిపోతూ వచ్చింది. నేను ఏదో షో చూసాను, ఏదో ట్రూత్ గేమ్ ఆడుతూ ఉంటే ఏదో గేమ్ షోలో వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ వరుదిని అంటే మీరు ఏదో చెప్పారు కదా అప్పుడు. నేను చెప్పాను లేదే లేదా చూసారు, మీకు క్లారిటీ ఉంది కదా, ఎందుకు మళ్ళీ అడుగుతున్నారు అంటే మీ ఇద్దరు ఈగోస్ అని చెప్పుకోవచ్చా? మేబీ అనుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇక్కడ తెలుగు నాది, నా ఫ్యామిలీలోకి వచ్చి ఎవరు అమ్మాయి నాకు హెడ్ వెయిట్ చూపిస్తూ ఏంటని నేను అనుకునేవాడినేమో. మేబీ తనేమో ఇద్దరం కలిసి వర్క్ చేస్తాం కదా, తనకి హెడ్ వెయిట్ అని తను అనుకునేదేమో, మేబీ తెలియదు నాకు కూడా. మనకి సెట్ అవ్వలేదు అనుకున్నా, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసాం అంతే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాంగ్ అవుట్ విత్ నవీనా. మరి ఈరోజు మన హ్యాంగ్ అవుట్కి వచ్చే సెలబ్రిటీ ద మోస్ట్ అవైటింగ్ హీరో. చాలామంది నన్ను ఇప్పటికే చాలాసార్లు అడిగారు. ఎస్, హీ ఈజ్ నన్ అదర్ దెన్ వరుదిని పరిణయంతో మనందరికీ ఎంతో దగ్గరైన పార్దు అలియాస్ రవికృష్ణ. సో రవికృష్ణని మీరు ఏమేమి డౌట్స్ అడగాలనుకుంటున్నారో, మీ డౌట్స్ అన్నీ మీ మాటల్లో మీ ఫేవరెట్ హీరోని నేను అడుగుతాను, చూసేయండి. Hi Ravi, welcome to Hangout with Navina. Yeah, thank you so much, Andy. You know one thing? This interview is basically the most audience wanted interview anamata idi. The most rated interview, the most precious. నన్ను ఇప్పటి వరకు మీ ఇంటర్వ్యూ అడిగినంత మంది ఇంకెవ్వరి గురించి అడగల. వావ్, వింటాకి చాలా బాగుంది యాక్చువల్గా. వాట్ ఈస్ ద మ్యాజిక్ యూ డిడ్ విత్ ఆడియన్స్? నాకు తెలియదు యాక్చువల్గా. ప్రతి క్యారెక్టర్ నేను చేసింది మేబీ వాళ్ళకి బాగా కనెక్ట్ అయిందేమో, మేబీ అదే ఉంటుంది రీజన్ నాకు తెలుసు. అండ్ యా, వరుదిని పరిణయంతో ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. దానికి ముందు మొగల్ రేకులు, బట్ దట్ ఈస్ నాట్ యువర్ స్టార్టింగ్ కదా? ఏది స్టార్ట్? యాక్చువల్లీ ఫస్ట్ సీరియల్ చెన్నైలో చేశాను, విజయం అని. ఎవరికి తెలియదు. తమిళ సీరియల్ అది? తమిళ్ కాదు, తెలుగే. ఓహో. తమిళ్ డైరెక్టర్ తెలుగుకి చేశారు. ఫస్ట్ యాక్చువల్గా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను ఆ సీరియల్. ఆ సీరియల్కే? అదే ఫస్ట్ సీరియల్. ఫస్ట్ నేను యాక్టింగ్ అనుకోగానే నేను ఎక్కడ ట్రైన్డ్ కాదు కదా, సో ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి దాని గురించి కొంచెం నాలెడ్జ్ వచ్చిన తర్వాత యాక్టింగ్ స్టార్ట్ చేద్దాము, లేకపోతే ఫస్ట్ యాక్ట్ చేస్తే అబ్బాయి సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు ఇలా కామెంట్స్ వస్తాయని చెప్పేసి, సో ఫస్ట్ యాక్టింగ్ కొంచెం ఐడియా వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం కెరీర్ అని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేద్దామని స్టార్ట్ చేసే కెరీర్. సో ప్రీ ప్రొడక్షన్లో ఉండగానే ఎలా అంటే వచ్చిన వాళ్ళకి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం, క్యారెక్టర్ ఇలా పర్ఫామ్ చేస్తే బాగుంటుంది, ఇలా అనుకుంటున్నాను సార్ క్యారెక్టర్ అని చెప్పేటప్పుడు డైరెక్టర్ చూస్తూ ఉండేదన్నమాట. రే నువ్వే చేయరా అన్నారు. సో అలాగే కెరీర్ స్టార్ట్ చేశాను బేసిక్గా. విజయం అనే సీరియల్లో ఫస్ట్ ఈటీవీలో మధ్యాహ్నం 2:30కి వచ్చేది. సో ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేశాను. మేబీ ఇదే ఆడియన్స్కి నేను అప్పుడు బోర్ కొట్టానేమో, చూడంగా నచ్చలేదు అనుకుంటా, ఎక్కువ రేటింగ్ లేదని చెప్పేసి 65 ఎపిసోడ్స్కి సీరియల్ ఆపేశారు. ఫస్ట్ సీరియల్ ఆపేశారు. సో దాని తర్వాత చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. బేసిక్గా అప్పుడు అక్కడ తెలుగు సీరియల్స్ తగ్గిపోయినాయి, సో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. హైదరాబాద్ షిఫ్ట్ అవ్వగానే ఇలాగే తిరుగుతున్నాను, క్యారెక్టర్స్ కోసం చూస్తున్నాను, వెయిట్ చేస్తుంటే బొమ్మరిల్లు అనే సీరియల్లో లాస్ట్ హీరో రీప్లేస్మెంట్. అది సెకండ్ హీరో. తను ఎవరో కొత్త అతను, బట్ ఒక 600 ఎపిసోడ్స్ చేసేసారు. లాస్ట్ 19 ఎపిసోడ్స్కి రీప్లేస్ చేశారు. తను ఏదో ఇంకా కంప్లీట్గా మానేసి ఊరు వెళ్ళిపోయాడని చెప్పేసి రీప్లేస్ చేశారు. సో లాస్ట్ 19 ఎపిసోడ్స్ నేను చేశాను. అవును, మీకు తెలుసా లాస్ట్ 19? నాకు తెలియదు బేసిక్గా, తెలిస్తే బేసిక్గా. సో మంచి క్యారెక్టర్ కదా, హీరో క్యారెక్టర్ కదా, సో ఓకే
అది ఆల్రెడీ ప్రూవ్డ్ సీరియల్ కదా, 600 ఎపిసోడ్స్ రన్ అయింది, సక్సెస్ఫుల్ సీరియల్, మనకు కూడా ఏదో కెరీర్కి యూజ్ అవుతుందని చెప్పి నేను కమిట్ అయ్యాను. మేబీ నా బ్యాడ్ లక్ 1 monthలోనేమో 2 days 3 days వర్క్ చేశాను, ఇంకో మంత్లో 4 days వర్క్ చేశాను. 7 daysకి సీరియల్ ఎండ్ అయిపోయింది. బేసిక్గా ఫిక్స్ అయిపోయాం మన ఐరన్ లెగ్ అనుకుంటూ. బేసిక్గా మనం ఫస్ట్ సీరియల్ చేయగానే అదే అయిపోయింది, సెకండ్ సీరియల్ ఇదేదో మనకి ఫిక్స్ అయిపోయి ఇచ్చేటప్పుడు నేను ఫిక్స్ అయిపోయా బేసిక్గా. ఇంకా బేసిక్ మనం ఏం చేసినా సరే భారీ ఎత్తున అయిపోద్ది అనుకుంటా, ఇంకొద్దులే అని చెప్పేసి సరే ఫస్ట్ మనమైతే ఇండస్ట్రీ తప్పితే ఇంకా వేరే ఏం లేదు, అంటే ఫిక్స్ అయిపోయాను. ఓకే. సో అసిస్టెంట్ డైరెక్టర్గా కంటిన్యూ చేద్దాం కొన్ని డేస్ అని చెప్పేసి ఒక డైరెక్టర్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను, సంజీవ్ రెడ్డి గారి. ఓకే. సో ఆయన దగ్గర ఆయన ఓన్ ప్రొడక్షన్లో కొత్త సీరియల్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. హీరో తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యారా మీరు? యాక్చువల్లీ ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తూ నేర్చుకుందాం అనుకున్నాను. ఫస్ట్ సీరియల్కి ఏమో 10 days 15 days వర్క్ చేశాను, ఆ సీరియల్ అయిపోయింది. సెకండ్ సీరియల్కి ఒక షెడ్యూల్ 3 days, ఒక షెడ్యూల్ 4 days, మొత్తం 7 days చేయగానే అదే అయిపోయింది. సో ఇంకా వెంటనే హీరోకి ఎవరు కదా అని చెప్పేసి ఆఫర్స్ కూడా ఏం రాలేదు బేసిక్గా. అందుకని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్గా కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, ఈలోపు వర్క్ నేర్చుకుందాం అని చెప్పి. సో అలాగే చేస్తున్నాను, ఒక 1 month చేశాను. ఇలాగే షూటింగ్కి వచ్చిన వాళ్ళు ఎవరు అన్నారనమాట, ఎందుకు బాగున్నారు కదా, మంచి హైట్ అంతా బాగుంది కదా, మొగల్ రేకులు ఆడిషన్స్ జరుగుతుంది వెళ్ళండి అని. సో నాకు ఇంట్రెస్ట్ ఉంది కదా. సో మా ఇంట్లో వాళ్ళు ఎలా అన్నారంటే, అప్పటికే మొగల్ రేకులు చాలా పెద్ద హిట్ సీరియల్, ఫస్ట్ జనరేషన్. ఇంట్లో వాళ్ళు అందులో చిన్న క్యారెక్టర్ వచ్చినా సరే నీకు మంచి పేరు వస్తుంది, మంచి చాలా కేర్ తీసుకుంటారు ఎవ్రీ క్యారెక్టర్ మీద. సో మీరు చేస్తే బాగుంటుంది, నువ్వు ఏ చిన్న క్యారెక్టర్ చేసినా నువ్వు హ్యాపీ మాకైతే. హీరో అవ్వాలని ఏం లేదు అంటే నాకు బేసిక్గా ఇన్నర్గా హీరో అవ్వాలని ఉంది, బట్ మొగల్ రేకుల్లో హీరో మెయిన్ లీడ్ అంత థాట్ అయితే లేదు. బికాస్ మొగల్ రేకులు అంటే అక్కడ ఉండేది ఆ టైంలో రేటింగ్ కానీ, అండ్ సాగర్ అన్న వాళ్ళ క్యారెక్టరేషన్స్, ఇంద్ర వీళ్ళందరూ క్యారెక్టరేషన్స్ చాలా బాగుండేవి. సో ఓకే చిన్న క్యారెక్టర్ వచ్చినా చేద్దాము, మనకి ఫేమ్కి యూజ్ అవుద్ది, మన కెరీర్కి యూజ్ అవుద్ది కదా అని చెప్పేసి ఆడిషన్కి వెళ్ళా. చెప్పారు 800 members ఆడిషన్కి వచ్చారు, బట్ ఇద్దరిని సెలెక్ట్ చేస్తున్నారు. సో మనం మెంటలీ ఫిక్స్ అయిపోయాం, మన లెగ్ ఆల్రెడీ మంచి స్ట్రాంగ్ ప్రూవ్ అయింది కదా. సో ఇంకా కన్ఫర్మ్ ఫిక్స్ అయిపోయా, రాదులే బట్ మన ఎఫర్ట్ అయితే పెడదాము అని చేశాను. 1 month వరకు కాల్ రాలేదు. సో మన యాక్టింగ్కి రాదులే, బేసిక్గా మంచి మ్యామ్ దగ్గర అంటే ఒక లెవెల్ ఉండాలి యాక్టింగ్ కూడా అని చెప్పి నేను లైట్ తీసుకున్నాను. ఇట్ లాస్ట్ 1 month తర్వాత కాల్ వచ్చింది, ఇలా శ్రీకాంత్ ప్రొడక్షన్స్ నుంచి కాల్ చేస్తున్నాం, ఇలా మొగల్ రేకులకి సెలెక్ట్ అయ్యారు, ఆఫీస్కి రండి అని వెళ్ళా. ఫస్ట్ మంజు మ్యామ్ని మీట్ అయినప్పుడు హాయ్ రవి అన్నారు, నా పేరు చెప్పారు మంజు మ్యామ్. ఐ వాజ్ షాక్డ్ యాక్చువల్లీ. చాలా బాగా చేసావు, బట్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, హార్డ్ వర్క్ చేయాలి అంటే డెఫినెట్లీ మేడం. సో మంచి క్యారెక్టర్ ఇది, ఇంకా స్టార్ట్ అయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రేపైతే సాంగ్ షూట్ చేస్తాను. రేపే అసలు నాకు మెంటలీ ప్రిపేర్ అవ్వలేదు, ఏది లేదు, సడన్గా రేపే సాంగ్ షూటింగ్ అన్నారు. ఓకే హ్యాపీ, బట్ ఏ క్యారెక్టర్ ఏంటో తెలియదు. వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ అని మాత్రం విన్నాను. నమ్మటానికైతే నాకు అసలు ఒక్క లోపల ఎక్కడో చిన్న హోప్ ఉంది, అయితే బాగుండు అని, బట్ అవ్వదు అని ఎక్కడో, అంత పెద్ద క్యారెక్టర్ మనకి ఎవరు అని. సో సాంగ్ షూట్ చేసాము, మేడం కూడా చాలా హ్యాపీ. చూస్తే అలా కెరీర్ స్టార్ట్ అయింది. గ్రేట్. సో జనరల్గా మంజుల మేడం గారి సీరియల్స్లో ఏ క్యారెక్టర్ చేసినా వాళ్ళకి ఇంకా పీక్స్కి వచ్చేస్తుంది పేరు. ఆ పీక్స్కి రావడం ప్రాబ్లం ఏంటంటే తర్వాత అంత పీక్స్కి వచ్చే పేరు అంత వచ్చే ఆఫర్లు ఉండవు. అవును, ఆల్రెడీ పీక్స్కి వెళ్తాం, ఇంకా దాని తర్వాత వెళ్తాం. యాక్చువల్గా క్యారెక్టరేషన్ పీక్స్కి తీసుకెళ్ళిపోతారు. అండ్ వాళ్ళు ఎలా అంటే మేడం వాళ్ళు మనల్ని పర్సనల్గా ఇంటరాక్ట్ అవుతారు. ఇంటరాక్ట్ అయ్యి మనకి ది బెస్ట్ ఫస్ట్ అది నెగిటివ్గా స్టార్ట్ చేశారు మొగల్ రేకుల్లో. ఓకే, నెగిటివ్గా స్టార్ట్ చేసి బట్ ఈ ఫేస్లో కొంచెం పాజిటివ్ వైబ్స్ ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి దాన్ని పాజిటివ్ కింద కన్వర్ట్ చేసుకొచ్చారు. సో నా బాడీ లాంగ్వేజ్ మొత్తం అంతా చూసి నా క్యారెక్టరేషన్ కూడా కంప్లీట్గా అలాగే డిజైన్ చేసుకెళ్ళారు. సో నాకు ఈజీ అయిపోయింది వర్క్. నార్మల్గా ఎలా ఉంటానో క్యారెక్టర్ కెమెరా ముందు పర్ఫామ్ చేయడానికి సేమ్ ఉండేది. సో వెంటనే ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అయ్యేది అనమాట. గైడ్ టు ద నెక్స్ట్ డోర్ లాగే ఉండేది. సో ఎవరిని చూసినా సరే మా ఇంట్లో అబ్బాయిలాగా ఉన్నావు, మా పక్కింటి అబ్బాయిలాగా ఉన్నావు అని చెప్పారు అనమాట. సో మనం ది బెస్ట్ ఇస్తాం, అప్పుడు మన ఒరిజినల్ క్యారెక్టర్ కాబట్టి ది బెస్ట్ ఇస్తాం. దాని తర్వాత ఇవ్వటానికి కూడా ఏమి ఉండదేమో నాకు తెలుసు. కానీ మీ విషయంలో అది అవ్వలేదు. జనరల్గా ఆవిడ సీరియల్స్లో ఏంటంటే ఓకే ద బెస్ట్ ఇచ్చేస్తారు, బెస్ట్ తీసేసుకుంటుంది కాబట్టి నెక్స్ట్ అంతా పైకి రారు వేరే సీరియల్స్లో. బట్ మీరు అక్కడ నుంచి బయటకు వచ్చి అంటే బయటకంటే ద నెక్స్ట్ ఆఫర్ కూడా యు హావ్ గాన్ అప్ టు ద నెక్స్ట్ లెవెల్. అది మీరు ఒకరే, మీరు పవన్ ఇద్దరు. సో అప్పుడు కొలీగ్స్ కదా మీ ఇద్దరు. ఇప్పుడు ఆ ర్యాప్ మెయింటైన్ చేస్తున్నారా? డెఫినెట్గా ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇండస్ట్రీలో. స్టార్టింగ్ కెరియర్ యాక్చువల్గా స్టార్ట్ చేసినప్పుడు మేమిద్దరమే, అంటే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరికి స్టార్టింగ్ కదా అది. ఇద్దరికి తనకు కూడా చాలా చేసినాడు. అవునా? దాని ముందు తను యాక్చువల్గా 2 years నుంచి వర్క్ చేస్తున్నాడు. బట్ తను కూడా ఒక బ్రేక్ కోసం, మంచి క్యారెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాడు. సో మొగల్ రేకులు ఇద్దరికి స్టార్టింగ్ మంచి బ్రేక్. తను చెప్పాడు అనమాట, డ్రెస్సింగ్లో కానీ యాక్టింగ్లో కానీ తను గైడ్ చేసాడు. బికాస్ తనకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, మనకి అసలు లేదు, నేను కొత్త కదా.
తను గైడ్ చేసేవాడు స్టార్టింగ్. బట్ ఇద్దరికి లోపల ఉండేది, నేను బాగా చేయాలంటే నేను బాగా చేయాలని. బికాజ్ మళ్ళీ మేము అక్కడ మానిటర్ ముందు ఉంటారు. సో ఎప్పుడు కాంప్లిమెంట్ ఎప్పటికప్పుడు మాకు ఎపిసోడ్ టెలికాస్ట్ అవగానే మెసేజ్ వస్తుంది, గుడ్ యాక్టింగ్ విత్ ఐస్. మంచి మేము పెడతారనమాట, నైస్ హీరో ఇలా పెట్టేవాళ్ళం మెసేజ్. సో ఆ మెసేజ్ కోసం కష్టపడి పనిచేసేవాళ్ళం, ఆ కాంప్లిమెంట్ కోసం. వెరీ నైస్. జనరల్గా వాళ్ళ సీరియల్స్లో అగ్రిమెంట్స్ ఉంటాయి, ఆ సీరియల్ అయిపోయేదాకా బయట సీరియల్స్ కమిట్ అవ్వద్దు అంటారు. మీ విషయంలో జరగలేదేంటి అది? యాక్చువల్లీ జరిగింది. అవునా? ఫస్ట్ 2 years ఎక్కడ చేయలేదు నేను కూడా. అంటే వాళ్ళు అగ్రిమెంట్ రాపించుకుంటారు అండ్ వర్కింగ్ డేస్ కూడా ఎక్కువ ఉంటుంది. మాకు ఓన్లీ ఫ్రైడే వీక్లీ ఆఫ్. మా అప్పుడు మొగల్ రేకులు అప్పుడు ఎలా అంటే జాబ్ చేసినట్టే, జాబ్ ఇంకా ఫ్రైడే ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఏమైనా పనులు ఉన్నాయంటే ఫ్రైడే చేసుకోవాలి అంతే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. సో మనకి వీక్కి 6 days వర్క్ ఉండేది. సో ఇంకా మనకి వేరే ఆప్షన్ కూడా అవసరం లేదు. సో అక్కడే ఫుల్ కంప్లీట్గా బిజీ అయిపోతుంది. సో 2 years తర్వాత కమిట్ అయింది మీరు? 2 years తర్వాత హృదయం అనే సీరియల్ చేశాను ఈటీవీకి. యాక్చువల్గా మళ్ళీ అది కూడా లెగ్ లాగా అయిపోయింది. అవునా? హృదయం అనే సీరియల్ చేశాను ఈటీవీ ఇన్ హౌస్కి. ఓకే ఓకే. అది 110 episodes ఇండివిజువల్ సోలో హీరోగా చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ అది. అది డైలీ సీరియల్? డైలీ సీరియల్ ఈటీవీ ఇన్ హౌస్ 6:30కి వచ్చేది. సో అది కూడా అయిపోయింది. అవునా? మొగల్ రేకుల తర్వాత అదే నా ప్రాజెక్ట్. మొగల్ రేకుల తర్వాత నేను బయటికి రాగానే ఫస్ట్ చేసిన ప్రాజెక్ట్ ఈటీవీ. ఓకే, అదే అప్పటికి అయిపోయిందా మొగల్ రేకులు? కంటిన్యూ చేస్తున్నారు? కంటిన్యూ అవుతుంది. 2 at a time చేసామండి. ఒక 6 months చేసాము. అలా బయట సీరియల్ కమిట్ అయితే ఆవిడ మళ్ళీ ఉంచుకోరు, తీసేస్తారని విన్నా, నిజమేనా? అలా ఏం లేదు. బేసిక్గా ఏంటంటే అలా ఏం ఉండదు. బేసిక్గా అగ్రిమెంట్ పీరియడ్ మాత్రం ఎలా అంటే వర్కింగ్ డేస్ ఎక్కువ ఉంటాయి. సో మన క్యారెక్టరైజేషన్స్ బట్టి మనకి ఎవ్రీడే వర్క్ ఉంటుంది. సో బయట సీరియల్ కమిట్ అయితే మనకి డేట్స్ సరిపోవు, డేట్స్ క్లాష్ వస్తాయి. సో డేట్ మొత్తం స్టోరీ అంతా డిస్టర్బ్ అవుద్దని చెప్పేసి బయటికి కమిట్ అవుద్దాం అంటారు. ఒక 2 years అయిన తర్వాత మనం కరెక్ట్ ప్లాన్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది, మనకి మంత్కి ఎన్ని డేస్ వస్తుంది. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోమనేవాళ్ళు. సో మేము ఇలా కమిట్ అవుతాను కొత్తది అని చెప్పగానే ఆల్ ది బెస్ట్. సో ఫస్ట్ రెక్కలు వచ్చినాయి, ఇంకో బర్డ్ని బయటకు వదిలినట్టే ఫీల్ అయ్యారు. సో నేను అలాగే. ఓకే, దాని తర్వాతే వరుదిని. ఎస్. సో ఓకే, వరుదిని ఆల్మోస్ట్ 4 years చేశారా? ఆల్మోస్ట్ 3.5 years. ఎన్ని ఎపిసోడ్స్? 839 ఐ థింక్. ఓ వావ్, సో స్వీట్. అండ్ మేబీ దట్స్ బికాస్ ఆఫ్ యువర్ క్యారెక్టరైజేషన్స్ కదా? చాలా చాలా మంచి క్యారెక్టరైజేషన్స్ అప్పుడు. అండ్ అంత మంచి క్యారెక్టరైజేషన్స్, అంత మంచి కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్లోనే, ఆఫ్ స్క్రీన్లో ఏం ఉండేది కాదని విన్నాను. ఫైటింగ్ అంటే ఇప్పుడు మీ ఇద్దరు? ఫైటింగ్ అంటే ఏం లేదు. బేసిక్గా స్టార్టింగ్ ఎలా అంటే క్యారెక్టరైజేషన్స్ ఇద్దరికి పడవు. ఆ టైంలో తను బెంగళూరు నుంచి వచ్చింది. సో నేను దగ్గర కొంచెం గైడ్ చేసాను. తెలుగు తనకి రాదు, సో ఎక్కువ రాదు అని చెప్పేసి, అంటే నేను చెప్పిన డైలాగ్కి తను రియాక్ట్ అవ్వాలని చెప్పి సో ఎక్కువ గైడ్ చేసామండి. దాని తర్వాత కొంచెం బేసిక్గా మన సీరియల్లో ఫేమ్ రాగానే మైండ్కి ఎక్కుద్ది కదా. సో మరి ఏమో తెలీదు, నాకు ఎక్కిందో తనకి ఎక్కిందో తెలియదు ఆ మైండ్కి. సో ఆ డిస్టెన్స్ మెయింటైన్ అవుతూ వచ్చింది. క్యారెక్టర్స్ కూడా ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ లాగే ఉండేవి. ఎలా అంటే కొంచెం నేను దూరంగా ఉండేవాడిని, తను దూరంగా ఉండేది. సో అలాగే డిస్టెన్స్ మెయింటైన్ అయిపోతూ వచ్చింది. స్టార్టింగ్ లో అసలు మీ ఇద్దరికి మంచి కెమిస్ట్రీ నడిచేదని, మీ ఇద్దరు ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఎప్పుడు టామ్ అండ్ జెర్రీసే కదా? ఆన్ స్క్రీన్ టామ్ అండ్ జెర్రీ, ఆఫ్ స్క్రీన్ అంత కెమిస్ట్రీ చిన్న నా చిల్డ్రన్ గాసిప్స్ అడిగేస్తాను అనమాట. హ్యాపీగా ఉంటుంది అనమాట లోపల అన్ని వెళ్ళిపోతే. తర్వాత విపరీతంగా గొడవ పడ్డారని, మీ వల్లే సీరియల్ ఆగిపోయిందని కూడా విన్నాను. బేసిక్గా సీరియల్ మంచిగా రన్ అవుతుంది. అంటే స్టోరీలో అనుకున్న ట్విస్ట్స్ అన్నీ అయిపోయినాయి. సో ఇంకా ఏంటంటే వరుంది పని అనేది ఒక టాప్ సీరియల్, దాన్ని టాప్ రేంజ్లోనే ఆపాలి అని చెప్పి ఫిక్స్ అయ్యారు. అంటే మిగతా సీరియల్స్ ఎలా అంటే మంచి పొజిషన్లో ఉండగా ఆపరు, మ్యాక్సిమం మంచి రేటింగ్లో ఉండగా. కొంచెం రేటింగ్ తగ్గిన తర్వాత ఆపుతారు, అలా చేస్తారు కదా. వరుదినికి మాత్రం అలా వద్దు. బికాజ్ యావరేజ్ రేటింగ్ స్టిల్ ఇంకా జీ తెలుగులో వరుదిని ఈజ్ ద బెస్ట్. సో అలాగే ఉండాలి, అలాగే ఆపాలని చెప్పి అలాగే ఆపారు. అంతేనా? అంతే. ఓకే, ఫైన్. ఒక మంచి క్లారిటీ అనమాట నాకు అందరికి. సో మధ్యలో కొన్ని రియాలిటీ షోస్లో కూడా మీరు చెప్పినట్టున్నారు, సమ్ ట్రూత్ గేమ్స్. నేను ఏదో షో చూసాను, ఏదో ట్రూత్ గేమ్ ఆడుతూ ఉంటే, ఏదో గేమ్ షోలో వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ వరుదిని అంటే మీరు ఏదో చెప్పారు కదా అప్పుడు. నేను చెప్పాను లేదా? చూసారు కదా, క్లారిటీ ఉంది కదా, ఎందుకు మళ్ళీ అడుగుతున్నారు? అంటే మీ ఇద్దరు ఈగోస్ అని చెప్పుకోవచ్చా? మేబీ అనుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇక్కడ తెలుగు నాది, నా ఫ్యామిలీలోకి వచ్చి ఎవరు అమ్మాయి నాకు హెడ్ వెయిట్ చూపిస్తూ ఏంటని నేను అనుకునేవాడినేమో. మేబీ తనేమో ఇద్దరం కలిసి వర్క్ చేస్తాం కదా, తనకి హెడ్ వెయిట్ అని తను అనుకునేదేమో. మేబీ తెలియదు నాకు కూడా. మనకి సెట్ అవ్వలేదు అనుకున్నా, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసాం అంతే. ఓకే. సో
అమ్మాయిల విషయంలో రవి బాగా జోవియల్గా ఉంటారు, చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని విన్నాను, ఎంతవరకు నిజం? అంటే ఫ్రెండ్స్ ఉన్నారు, దాంట్లో గర్ల్స్ ఉన్నారు, అంతే తప్పితే గర్ల్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారని అయితే కాదు. బేసిక్గా నా నేచర్ ఏంటంటే జనాలు ఎక్కువ ఉంటే ఇష్టపడతా. ఓకే. సో అది గర్ల్స్ అయినా జెంట్స్ అయినా సరే, బట్ తెలియకుండా అట్రాక్షన్ ఉంటుంది కదా డెఫినెట్గా గర్ల్స్ ఉన్నారంటే. సో అందరితో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. సో మేము చూసే వాళ్ళకి అలా అనిపిస్తాయి అంతే. ఓకే. సో గర్ల్ ఫ్రెండ్స్ లేరు, ఒక గర్ల్ ఫ్రెండ్ లేరా? యూ డోంట్ హావ్ ఎనీ జెన్యూన్ గర్ల్ ఫ్రెండ్స్? నో. ఓకే. ఫ్యూచర్లో రవి అరేంజ్డ్ మ్యారేజా? 100%. అవునా? నేను లవ్ మ్యారేజా అని అడగబోతున్నా. దానికి లవ్ మ్యారేజా అని అడిగేలోపు నాకు ఎక్కడ స్పెల్ చేశాను. సో అందుకని కాదు, బేసిక్ ఇంట్లో వాళ్ళకి చెప్పాను నేను, మీరు ఒక మంచి అమ్మాయిని చూడండి, ఈ క్వాలిటీస్లో మీకు నచ్చే క్వాలిటీస్లో నాకు నచ్చే క్వాలిటీస్లో ఇది, సో కంబైన్ ఉన్న ఒక అమ్మాయిని చూడండి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పాను. మమ్మీ డాడీ ఎతుకుతున్నారు ఆల్రెడీ, మామయ్య అత్త అదే పనిలో ఉన్నారు. సో అందరూ ఎతుకుతున్నారు, వెతికి ఒక అమ్మాయిని తీసుకొస్తే పెళ్లి చేసుకుంటాం. మీకు ఎలాంటి రిక్వైర్మెంట్స్ కావాలి అమ్మాయిలో? అమ్మాయిలో రిక్వైర్మెంట్స్ అంటే చాలా అంటే ఇప్పుడు లిస్ట్ ఇస్తే మనకి షో మొత్తం ఇదే అయిపోతాం. తెల్లగా ఉండాలి, హైట్ ఉండాలి, సన్నగా ఉండాలి, ఇంత చదువుకొని ఉండాలి, ఇంత సంపాదిస్తూ ఉండాలి, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉండాలి, సంపాదిస్తూ ఉండాలి ఇలాంటి కాదు, కానీ కొంచెం చూస్తానికి పేరు బాగుండాలి. కొంచెం అమ్మాయి కూడా ఎలా అంటే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఫ్యామిలీతో కొంచెం నాకు ఎక్కువ ఇంటరాక్షన్, కొంచెం ఫ్యామిలీతో బాండింగ్ ఎక్కువ, ఎమోషన్స్ ఎక్కువ కొంచెం ఫ్యామిలీతో. సో ఎలా అంటే వచ్చే అమ్మాయి కూడా అర్థం చేసుకున్న అమ్మాయి అయితే హ్యాపీ, చాలు, ఇంకేం అవసరం. ఇంకెలా ఉన్నా పర్లేదు, ఇంకెలా ఉన్నా పర్లేదు అంటే ప్రతిదీ వదిలేసి కాదు, అమ్మాయి చేసుకుంటారా? లేదు, చెప్పే కదా పేరు బాగుండాలి కొంచెం. అంటే నా పక్కన నుంచి ఉంటే కొంచెం అమ్మాయి బాగుండాలి, నేను బాగుండాలి, కొంచెం ఇద్దరికి పేరు బాగుంటే అర్థం చేసుకున్న అమ్మాయి అయితే చాలు. బేసిక్గా నేను కొంచెం అడ్జస్ట్ అయ్యే టైపు, అడ్జస్ట్ వెళ్తాను. సో కొంచెం అమ్మాయిని అడ్జస్ట్ అవ్వమంటాను, కొంచెం నేను అడ్జస్ట్ అవుతాను, సరిపోతుంది. పుట్టింది పెరిగిందంతా విజయవాడనా? యా, మొత్తం విజయవాడ. ఓకే. ఇక్కడ ఈ హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు? హైదరాబాద్కి ఫస్ట్ సీరియల్ చేసిన తర్వాత చెప్పే కదా సీరియల్ ఆగిపోయింది. దాని తర్వాత బేసిక్గా అక్కడ చెన్నైలో సీరియల్స్ ఆగిపోయింది, తెలుగు సీరియల్స్ తగ్గిపోయింది. సో నేను స్టిల్ తెలుగువే వర్క్ చేద్దాం అనుకున్నప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. ఓకే. అసలు ఎందుకు సీరియల్స్, ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇవన్నీ చూస్ చేసుకున్నారు మీరు? అంటే నాకు తెలీదు, స్కూల్లో కూడా బేసిక్ ఎలా అంటే అందరూ ఏమవుతారు అని అడిగేవాడు, అంబిషన్ ఏంటి ఏమేంటి అని అడిగినప్పుడు హీరో అని చెప్పేవాడు. అందరు నవ్వేవాడు. బేసిక్గా హీరో అనగానే ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఉందా అని అడిగారు, ఎవరు లేరు. మా ఫాదర్ ఆర్టీసీ ఎంప్లాయ్. అవునా? సో బేసిక్గా బ్యాక్గ్రౌండ్ లేదు, దానికి సంబంధించిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు, ఎలా హీరో అనేవాళ్ళు. ఏమో తెలియదు, నాకు ఇష్టం అని చెప్పేవాడిని. సో అలాగే చిన్నప్పటి నుంచి మైండ్లో ఫిక్స్ అయిపోయాను, ఏమీ తెలీదు, ఏం చేయాలో తెలియదు, బట్ హీరో ఫిక్స్. అది సీరియల్గా సినిమాగా మనకి ఏ నాలెడ్జ్ లేదు, జీరో నాలెడ్జ్ బేసిక్ దాని గురించి. సో అలాగే స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ పార్టిసిపేట్ చేసేవాడిని, తెలియకుండా అది స్ట్రాంగ్ అయిపోతూ వచ్చింది. నాది బీఎస్సీ అయిపోయింది. బీఎస్సీ అయిపోగానే డాడీకి చెప్పా, ఇలా ఇండస్ట్రీకి వెళ్దాం అనుకుంటున్నాను అనగానే, ఏమనుకుంటున్నావు, పిచ్చి పిచ్చిగా ఉందా, కుదరదు, సమస్య లేదు, నా తర్వాత ఫైనాన్షియల్ మొత్తం నువ్వే కదా ఇంటికి, సో మనకి మళ్ళీ టైట్ అయిపోతాము, వద్దు, రిస్క్ వద్దు, అండ్ నీ కెరీర్తో నేను రిస్క్ చేయదలుచుకోలేదు, నువ్వు ఎంఎస్సీ కెమిస్ట్రీ నీకు ఇంట్రెస్ట్ కాబట్టి, కెమిస్ట్రీ ఇంట్రెస్ట్ కాబట్టి ఎంఎస్సీ కెమిస్ట్రీ జాయిన్ అవ్వు, లేదా ఎంసీఏ జాయిన్ అవ్వు, ఇదే చాయిస్ నీకు, ఇంతకు మించి లేదు, వద్దు, రిస్క్ వద్దు అన్నారు. నాకేంటంటే మా మామయ్య బాగా సపోర్ట్ చేశారు, మా మైనత్త అంటే డాడీ వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ అనమాట, తను బాగా సపోర్ట్ చేశారు. లేదు వాళ్ళ టాలెంట్ ఉందేమో, మేబీ వాడికి ఇష్టం కదా, సో డాన్స్ అది ఇంట్రెస్ట్, వాడి ఎక్స్ప్రెషన్స్ అన్నీ పెట్టాక ఏదో ట్రై చేస్తూ ఉంటాడు, కొత్తగా చేయటానికి ఏదో వాడికి వస్తే వాడు పడుతూ ఉంటాడు. సో ఒక 1 year టైం ఇచ్చుద్దాం, మేబీ ఆ టాలెంట్ ఉంటే కనుక సక్సెస్ అవుతాడు, లేదంటే కనుక ఎలాగో 1 year తర్వాత చేసుకోవచ్చు, అడిగిన చిన్న ఏజే కాబట్టి పెద్ద ఏజ్ కాదు కదా, సో ఎంఎస్సీ కెమిస్ట్రీ అప్పుడు జాయిన్ చేద్దాం, నో ప్రాబ్లం అని చెప్పారు. సో ఆయన గైడ్ చేశారు, ఆయన బాగా సపోర్ట్ చేశారు. సో ఆయన సపోర్ట్ వల్ల కెరీర్ స్టార్ట్ చేశాను యాక్చువల్గా. ఎలా అంటే దే షుడ్ బి సమ్ రూట్ కదా ఇక్కడికి రావడానికి? బేసిక్గా అంటే మా కజిన్ ఒకళ్ళు ఉండేవాళ్ళు, రాజా అని చెప్పేసి, వాళ్ళ ఫ్రెండ్ ఒకళ్ళు సీరియల్లో వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. సో తను పట్టుకుని ఫస్ట్ చెన్నై వెళ్ళాను. సో అక్కడ కెరీర్ స్టార్ట్ చేశాను ఫస్ట్. అంటే ఇండస్ట్రీ అనేది మనకి ఎవరు తెలియదు, సో వాళ్ళ ఫ్రెండ్ ద్వారా నేను అక్కడ చెన్నై వెళ్ళి ఫస్ట్ అక్కడ కెరీర్ స్టార్ట్ చేశాను. ఓకే. సో బేసిక్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాబట్టి అంటే పేరుకి చెప్తున్నాను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను అని, ఏ సీరియల్కి సెట్లోకి వెళ్ళి పనిచేయలే. నా ఒక్క సీరియల్కి నేను పనిచేసిన ఫస్ట్ సీరియల్కి సెట్లోకి వెళ్ళి నేను ఒక వన్ ఆఫ్ ది హీరో అండ్ నేను సెట్లో వర్క్ చేసేవాడిని. సో మినిమం నాకేంటి డైరెక్టర్ గారు అక్కడ కూర్చున్నారంటే నాకు కూడా ఇక్కడ చేరేసేవాడిని, ఆ కూర్చుని టైం కూడా నోట్ చేసేవాడిని అంతే, అదే తెలుసు నాకు. అంటే బేసిక్గా డైరెక్టర్ అడిగేవాళ్ళు, అరే ఇప్పుడు ఏం చూసావురా అని, ఇప్పుడు షార్ట్ పెట్టా కదా ఏం చూసారా అంటే, సార్ ఎక్స్ప్రెషన్ ఐలో ఒక వాటర్ ఇటు వచ్చినాయి కానీ ఇటు రాలేస్తారని చెప్పాను. అరే నువ్వు ఇప్పుడు చేసే పని అసిస్టెంట్ డైరెక్టరా, నువ్వు ఎక్స్ప్రెషన్ అది చూడాలి, సెట్లో అసలు ఏం జరుగుతుంది, ఫ్రేమ్ ఏం పెట్టావు ఇది చూడాలి, నువ్వేమో యాక్టింగే చూసుకుంటున్నావు అంటే, సారీ సార్ నాకు అదే ఇంట్రెస్ట్ అని చెప్పేవాడు అనమాట. పాప ఆయన కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు.
ఓకే, నైస్. లవ్కి ఎందుకు మీరు అగేన్స్ట్? అగేనిస్ట్ అని ఏం లేదు. బేసిక్గా నేను ఎలా అంటే కొంచెం జోవెల్ టైప్, కొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఫ్యామిలీ పరంగా తీసుకుంటా. కానీ ఒక అమ్మాయి నా లైఫ్లోకి వస్తే ఆ అమ్మాయిని సరిగ్గా చూసుకుంటే మేబీ నాకు రాదేమో. సో అందుకని అరేంజ్ మ్యారేజ్ అయినా మీరే చూసుకోవాలి కదా. అంటే అప్పుడు ఇంకా తప్పదు కదా, ఇప్పుడే ముందు నుంచే రెస్పాన్సిబిలిటీస్ తీసుకుని. మ్యారేజ్ అయ్యే పద్ధతే వేరేగా ఉంటుంది. అక్కడ ప్రేమించి చేసుకుంటాం, ఇక్కడ అమ్మ నాన్న చూస్తున్నా చేసుకుంటాం. తర్వాత ఏదైనా అదే నేను అనేది ఎలాగైనా చూసుకోవాలి. అదేదో ముందు నుంచి ఇంకొక లవ్ అని చెప్పి ఒక 2-3 years ట్రావెల్ అయ్యి ముందు నుంచే రెస్పాన్సిబిలిటీస్ తీసుకుని ముందు నుంచే తిన్నావా అంటే అది తిన్నాను, నువ్వు తిన్నావా, పడుకున్నాను, ఇవన్నీ కొంచెం కష్టం. మనకి ఎందుకు ఆ కష్టాలు? ప్రశాంతంగా ఉన్నాం, కనిపించిన అమ్మాయితో మాట్లాడచ్చు, ఎవరితో అంటే వాళ్ళతో ఫ్లర్ట్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఉన్నాం, ఇంకెందుకు. ఎంతమంది అమ్మాయిని ఫ్లర్ట్ చేశారు? మీరు బేసిక్గా సెలెక్టివ్ ఇన్ఫర్మేషన్ బాగా గ్యాదర్ చేస్తున్నారు రెండు ఉద్దేశాలు. అంటే చాలా మంది ఉంటారు బేసిక్గా, ఒక్కళ్ళని ఎలా చెప్తాం. ఓకే, అంతమంది ఉన్నారా? చాలా మంది ఉన్నారు. బేసిక్గా కొంచెం వైబ్స్ ఎక్కడ స్టార్ట్ అయ్యి అంటే అండ్ మీ పెళ్ళైపోయాక కూడా యూట్యూబ్లో ఉంటుంది. పెళ్ళి ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడతాను యాక్చువల్గా. అయ్యో, నన్ను ఇప్పుడు యాక్చువల్గా ఈ ఇయర్లో ప్లాన్ చేస్తారు పెళ్లి చేద్దామని. సో చూసే అమ్మాయి ఎంక్వైరీ చేస్తారు కదా, అప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ చేస్తారు. ఫస్ట్ ఇంటర్వ్యూ ఆ అమ్మాయి మేబీ ఒకవేళ ఫిక్స్ అయితే ఏదో ఎక్కడెక్కడ ఇంటర్వ్యూలో ఉన్నాయి అన్ని చూస్తే కనుక ఇది చూస్తే కనుక డెఫినెట్గా చేసుకోదు. ఎందుకంటే కొంచెం డీసెంట్, యాక్చువల్లీ బేసిక్గా చాలా డీసెంట్ అండి. నవ్వినా గారు అడిగే క్వశ్చన్స్ ఆన్సర్ చెప్తున్నా చెప్తే నా మైండ్లో హార్ట్లో ఏమీ లేదు, అంతే. ఓకే, ఒకవేళ రవి పెళ్లి చేసుకుంటే కట్నం ఎంత కావాలి? మినిమం రిక్వైర్మెంట్. నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా? నా షోలో నిజం చెప్పారండి, నిజమైన షో ఇది. కట్నం కొంచెం గట్టిగానే కావాలి యాక్చువల్గా. అంటే ఏం లేదు, నేను కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను మీలాగే. సో కొంచెం కట్నం తీసుకొస్తే కనుక ఇద్దరం కలిసి పని చేసుకుందాం, అంతే, అంతకుమించి ఏం లేదు. సూపర్. మీరు ఎందుకండి బాగున్నారు, మంచి సుఖంగా ఉన్నారు, ఎందుకు ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? అంటే హ్యాపీగా ఉన్నాను, చూశాను మిమ్మల్ని అందరినీ చూశాను, పడే కష్టాలు చూస్తున్నాను. బట్ ఎలా అంటే హీరోగా మనం లాంగ్ రన్ ఎంతవరకు ఉంటుంది అనేది కూడా చూసుకోవాలి కదా. బేసిక్గా నాకు ఇండస్ట్రీ తప్పితే వేరే పని తెలియదు. ఓకే, నా లైఫ్లో ఒక బ్యాడ్ డే అంటే రేపు నేను ఇండస్ట్రీలో ఉండను అనే డేనే నాకు బ్యాడ్ డే. సో అంతకుమించి బేసిక్గా చావైనా బతికైనా ఇదే అనుకుని వచ్చా. సో ఇక్కడే ఉండాలి. బట్ హీరోగా అంటే ఇప్పుడు చేస్తున్నాను, ఇంకో 5 years 10 years డౌన్ ద లైన్, అంతకుమించి మ్యాక్స్ 10 years అనేది కూడా చాలా ఎక్కువ. సో దాని తర్వాత ఏం చేయాలి అనేది బ్లాంక్. అంటే వెంటనే ఫాదర్ క్యారెక్టర్ అన్నయ్య క్యారెక్టర్ అంటే కొంచెం డైజెస్ట్ అవ్వదు. పార్దు రవి అని విని సడన్ గా అన్నయ్య అంటే అంత ఒకేసారి నేను తీసుకోలేను కదా. నేను అనుభవిస్తున్నాను కాబట్టి తెలుస్తుంది నాకు, మీ బాధ తెలిసింది. సో అందుకేనండి. సో సడన్గా అంత చేంజ్ నా వల్ల కాక కొంచెం ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే ఇండస్ట్రీలో ఉండొచ్చు, అందరికీ కాంటాక్ట్లో ఉండొచ్చు, మనకు తెలిసిన పని కాబట్టి మనం చేసుకోవచ్చేమో అని ఒక ట్రైల్, ఒక థాట్ అంతే. ఓకే, స్టార్ట్ చేశారా మీ ప్రొడక్షన్ వర్క్స్? ప్రొడక్షన్ వర్క్ ఏం స్టార్ట్ చేయలేదు, గ్రౌండ్ వర్క్, అట్లీస్ట్ మినిమం నాలెడ్జ్. ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ మిమ్మల్ని కలిసాను ఇవాళ, సో మీరు చెప్పిన కష్టాలు విన్నాను. సో అలాగే అందరి దగ్గర నుంచి విని ఆ కష్టాలు మనం పడకుండా ఏమైనా బెటర్గా ఏమైనా చేయగలమని థాట్, అంతే, ప్లాన్ చేద్దామని. ఓకే, మీరు వరుదిని కాంబినేషన్ మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవ్వబోతుంది? ప్రస్తుతానికైతే లేదు. ఎందుకు, మనం ప్రశాంతంగా ఉన్నాం, మళ్ళీ ప్రశాంతంగా ఎందుకు అంటే వాళ్ళకి యాక్చువల్లీ కాంబినేషన్ చాలా ఇష్టం కదా, మీ కాంబినేషన్ చాలా ఇష్టం. ప్రస్తుతానికి అయితే చేయట్లేదు 100%. ఆ ఒక్క క్వశ్చనే కనీసం ఒక 350 మంది అడిగారు నన్ను. ఓకే, 350 మందికి చెప్పండి, ప్రస్తుతానికి అయితే చేయట్లేదు. ఇంకా ఇది బెటర్ క్వశ్చన్ యాక్చువల్గా. మా డాడీ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారంట, ఏంటి వరుద్ మీరు పెళ్లి చేసుకున్నారంట మనోడు అని. డాడీ ఫోన్ చేసి ఇలా అడుగుతున్నారా, 2 పిల్లలు కూడా అని చెప్పాల్సి. ఇంకేం లేదు, సంబంధాలు రావు, అది కూడా ప్రాబ్లం ఉంది, అది కూడా ఆలోచించుకోవాలి యాక్చువల్గా. విష్ణు మీ ఏజ్ ఎంత? అంటే ఏజ్ లేడీస్ని అడగకూడదు అంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి సీరియల్స్లో సినిమాల్లో వర్క్ చేసే వాళ్ళు జెంట్స్ని కూడా అడగకూడదండి. ఇంత దారుణం అండి బాబు ఇది. అంటే తను నా కాంపిటీషన్ అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వాలి. బేసిక్గా మొగల్ రేకులు అప్పుడు మాత్రం మేము పవన్ నేను మాత్రం ఇవాళ తను మంచి సీన్ చేశాడు, నేను మంచి సీన్ చేయాలి, తనకి మంచి సీన్ వచ్చింది, ఇలా ఉండేది. బట్ ఎండ్ ఆఫ్ ది డే తను బయటకు వచ్చిన తర్వాత తను ఇండివిజువల్గా తన ఫేమ్ తంది, నేను బయటకు వచ్చిన తర్వాత ఇండివిజువల్గా నా ఫేమ్ నాది. ఇప్పుడు ఉన్న టీవీ సీరియల్ హీరోయిన్స్లో whom do you feel are most hot? హాట్, బ్యూటిఫుల్. యా, ఓకే, బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ అంటే నాకు పర్సనలీ